ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలకు బాధ్యులు ఎవరిని అంటే పరస్పరం ఆరోపణలు చేసుకోవడం వల్ల అధికార విపక్షాల మధ్య మరింత గందరగోళం ఏర్పడింది. పోలింగ్ ముగిసిన హింస ఏమిటి? ఈసీ సీరియస్, ఎన్నికల రోజున నిర్లక్ష్యం, ఆ తర్వాత ఇంత నిర్లిప్తత. ఈ హింసాకాండకు బాధ్యులెవరు? నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వండి. సిఎస్ డీజీపీకి సమన్లు. డీజీపీ నిఘా చీఫ్తో సిఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ. కమిషన్కు ఏం చెప్పాలన్న దానిపై చర్చలు. ఇక్కడ ఒక అంశం. ఇక మరొకటి, బడుగులపై బరితెగింపు. వైసీపీ అనుకూల వర్గాలే టార్గెట్. మహిళలపై పచ్చమూక దాష్టీకాలు. నర్సీపట్నంలో దుశ్శాసన పర్వం. ఒంటరి మేలను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్ళతో తన్న అయ్యన్ అనుచరులు. కృష్ణా జిల్లాలో దమనకాండ. మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపడానికి యత్నించిన టీడీపీ నేత. మహిళపై హత్యాయత్నాలు చేస్తున్న పట్టనట్లు ఈసీ నిర్లిప్తత. గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ ఎస్సీ ఎస్టీలు. చేష్టలుడికి చూస్తున్న అధికార యంత్రాంగం. ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా బాబు పన్నాగం. ఏపీ వ్యాప్తంగా దాడులకు పురిగొలుపుతూ భయానక వాతావరణం. కౌంటింగ్కు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, వాటికి సంబంధించి తెలుగు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు. హింస పెచ్చరులుతుంటే మీరేం చేస్తున్నారు? ఇవన్నీ హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినాయి. ఏపీ సిఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య. ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్న. నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తలపై మండిపడింది. ఇది ఇక్కడ 2-3 అంశాలు. ఎవరిపైనా ఎక్కడ ఎట్లా జరుగుతున్నది, ఏ పత్రికలో ఎట్లా వచ్చిందన్న దానికంటే కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నది ప్రజలే. కాబట్టి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏడాది నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభమైనట్లు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, ఆయన జైలుకి వెళ్ళడం, ఆ తర్వాత లోకేష్ యువగలం పేరుతో యాత్రలు చేయడం, చంద్రబాబు నాయుడు సతీమణి ఆవిడ కూడా విస్తృతంగా యాత్రలు చేయడం, పవన్ కళ్యాణ్ మద్దతు కూడగట్టే క్రమంలో ఆయన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం. దానికంటే ముందు 3 నెలల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. వాస్తవానికి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన సభలు, సమావేశాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఏడాది నుంచే ఎన్నికలకు సంబంధించిన వాతావరణం ప్రారంభమైంది. అది నిరంతరాయంగా 5 ఏళ్ల పాటు 3 రాజధానుల విషయమనో, లేకపోతే కనుక ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించిందనో ఏదో ఒక అంశం పైన నిరంతరాయంగా ఒక ఆందోళన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉన్నది. ఇవాళ పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ హింసాకాండ జరుగుతున్న ఈసీ సీరియస్ అయింది. అధికార యంత్రాంగం ఏం చేస్తుందని చెప్తున్నది. అధికార యంత్రాంగం ఏం చేస్తున్నదనే ప్రశ్నతో పాటుగా రాజకీయ పక్షాలు, అధికార విపక్షాలలో విపక్షంలో సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇక్కడ అధికార పక్షంలోనూ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గంలో కూడా సీనియర్ మోస్ట్ మంత్రులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏమిటి? ఎందువల్ల ఈ ఘర్షణ జరుగుతున్నది? ప్రజలకు ఆస్తుల నష్టం ఎందుకు జరుగుతున్నది? ఈ అన్ని విషయాలపైన రాజకీయ పరంగా అక్కడ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అక్కడి రాజకీయ నాయకత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వీటిని నివారించాలి. వీటి కారణంగా పేదలు, చిన్న చితక పనులు చేసుకొని బతికే వారిపైన, వారి జీవనాధారం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎన్నికల్లో ఫలితాలు ఎట్లాగో వెలువడడానికి 15-20 రోజులు ఉన్నది. ఈలోపు ఫలితాలు వస్తాయి, ప్రభుత్వం ఎవరో తేలనున్నది. ఆ తర్వాత కూడా ఇవి కొనసాగుతాయని ఒక భయము, ఆందోళన కలిగించేలా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రాజకీయ పక్షాలు, అక్కడున్న మేధావి వర్గాలు, అక్కడున్న పౌర సమూహం అంతా కూడా కదలాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో రాజకీయంగా జరిగే పరిణామాలు ఇవి ఒక నిరంతర ప్రక్రియ కనుక నిరంతరం జరిగేదానికి సూచికగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరింత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి రాజకీయ పక్షాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి, వీటి దాడులను ఆపే విధంగా. ఎందుకంటే ఇవాళ
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది, కొత్త ప్రభుత్వం త్వరలో రాబోతున్నది, ఎవరు అధికారంలోకి వస్తున్నది నిర్ణయం జరగబోతున్నది. ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన ప్రజా తీర్పు ఈవీఎంలలో ఉన్నది. ఈ లోపుగా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది.